పప్పుచారు, గుమ్మగుమ్మలు, మొత్తము అమ్మవార్ల పూజలు అవి ఇవి అవుతున్న టైంలలో మనకు ఉండేటివన్నీ పప్పుచారులు, ఉప్పులే, నెయ్యి, పప్పు, దాని పక్కకు ఒక తొక్కు వేసుకొని తిన్నామంటే దమా దమా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇవి ఒకటి వస్తూనే ఉంటాయి కదా పూజలు, పండుగలు. బతుకమ్మ టైంలో మన బతుకమ్మ టైంలలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఈసారి అన్ని డీజేలు పెట్టుకుంటున్నారు, ఏమైనా డీజేలతోటి డ్యాన్సులు ఆడుతున్నారు. ఇక డీజేల డ్యాన్సులు, పాటలు, అసలు పాటలు ఎక్కడ పోయినాయో కానీ ఆడాడ వినబడుతున్నాయిలే. మొత్తానికైతే ఉయ్యాలో ఉయ్యాలో వినడం కంటే ఎక్కువ అన్నీ విచిత్రమైన పాటలతోటే బతుకమ్మలు అవుతున్నాయి. కోలాటాలు అవి. నేను అప్పుడైతే పిల్లలతోటి అవితోటి మస్తు ఆడిపించుకుంటోటి అన్ని ఆటలు అవి ఇవి. ఇప్పుడు అన్నీ ఇంటనే కూర్చున్నాడు అన్నట్టు అయిపోతుంది. ఏం తీయాలన్నట్టు ఏదో ఒక వీడియో తీయడము, అది వాళ్ళు ఇష్టపడుతున్నారు, లేకపోతే అది తీసి పక్కకు పడేస్తే అది చూడదప్పుడు చూస్తలేరు, చూస్తున్నారు వాళ్ళ ఇష్టాన్ని, అంతే అన్నట్టు అయిపోయింది. ఒక ఐడియాతో పోదామనంటే కుదరతలేదు. మళ్ళీ డీజే సాంగ్లను ఉండొద్దని అంటారు, సౌండ్ ఉండొద్దు అంటారు. ఇవన్నీ ఆలోచించుకొని చేసుకున్నాడు అవుతుంది. ఇక ఏమో నాది ఐడియా ఉంటుందా పోతుందా అర్థమవుతలేదు నాకైతే. హ్యాపీ బతుకమ్మ, హ్యాపీ దసరా. ఇంకేమన్నా చేసుకోవాలి. ఇక ఏడదానికోసం చూసి సంగతి తెలుసుకుంటా.